తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాలువలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో కలిసి పీఆర్జేఆర్ పేటలో ఇంటింటికెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలు డ్రైనేజీ, నీటి సమస్య, కరెంటు, పెన్షన్, ఇంటి స్థలాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న సంబంధిత అధికారులను నిలిపి తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ప్రజలు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షుడు బీరం రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి యారం శ్రీను, మంకు ఆనంద్, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తుంది కదా, గ్యాస్ వస్తుందా, ఎంతమంది? నాకు 4 పిల్లకాయలు సార్. మనవాళ్ళు 8 మంది. గెలవట్లు మళ్ళీ మీ ఇళ్ళ కాడ 26 ఒక 6 32,000 చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. ఈ వార్డు మొన్న గొడ్డల పార్టీ గుద్దారు, అర్థమైందా? పట్టుకో. మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నిలబడి గుద్దాల, అర్థమైందా? ఒకటే, నేను 3 ఉంటే ఒకటే వచ్చింది. ఈరోజు తల్లికి వందనం 3కి 4కి 6 మందికి కూడా ఇస్తున్నాం. కలవాయి మండలంలో ఒక ఇంట్లో 5 మంది కూతుర్లు, ఒక కొడుకు, 6 మంది. భవిష్యత్తు కూడా బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. మీరు అర్థమైందా? మీ డబ్బులు ఇంటి తీసుకోండి, ఇస్తాం. ఫోటో మిమ్మల్ని చూసి చేయాలా? నేను పక్క రాజలక్ష్మి సార్ ఇళ్ల స్థలాన్ని పెట్టింది. ఇది ఏమంటే కొన్ని కట్టినోళ్ళకు కూడా వీళ్ళు టీడీపీ అని చెప్పి అతను క్యాన్సిల్ చేశారు. ఢిల్లీ బాబు మన తరఫున పెట్టాటన్ని మొత్తం క్యాన్సిల్ చేశారు. కాబట్టి పెట్టుకొని చాలా మంది అర్థమైందా? ఇచ్చినా కానీ మళ్ళీ వెరిఫై 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం తరఫున ఈరోజు మనం ఆ కుటుంబంలో ఏమేమి వస్తున్నాయి అని చెప్పనేసి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు తల్లికి వందనం వాళ్ళ పేరు అమ్మఒడి పేరు పెట్టి 4 బిడ్డలుంటే ఒక బిడ్డకే ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి పెట్టి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం. 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. వికలాంగులకి బెడ్డెడ్ అయితే 15,000 ఇస్తున్నాం. ఇంకా 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కర్ణాటక ఎత్తుకున్నా, తమిళనాడు ఎత్తుకున్నా 1,500 రూపాయలు వాళ్ళు ఈరోజు ధనిక రాష్ట్రాల్లో 1,500 ఇస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి ఇన్ని రకాలుగా పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం పథకం, అదేవిధంగా తల్లికి వందనం, స్త్రీశక్తి, చేనేతలకు వచ్చి వాళ్ళకి 500 యూనిట్లు కరెంటు ఫ్రీ. అదేవిధంగా వాళ్ళకి 25,000 రూపాయలు కూడా
తొందరలో పడబోతూ ఉంది. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అన్నదాత సుఖీభవ రైతులకి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు చేసే కార్యక్రమం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఉంటే 5 రూపాయలకి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా తీసేశాడు. ఈరోజు 269 అన్నా క్యాంటీన్లు మళ్ళా ఓపెన్ చేసి 5 రూపాయలకి అన్నం పెడతా ఉన్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వబోతా ఉన్నాం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గీత కార్మికులకి మద్యం షాపులు వడ్డీల్లో మైనింగ్ లీజులు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచిత వైద్యం సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకుంటా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళకు కూడా వేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఎక్కడ రూపాయి దాఖలాలు లేవు. ఈ రోజుకి వెంకటగిరి నియోజకవర్గంలో 7-8 కోట్లు ఇచ్చాం. ఈరోజు రేపు 2 రోజుల్లో మళ్ళీ ఒక 50 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 50 లక్షలు 47 మందికి ఇవ్వతా ఉన్నాం. ఈ వార్డులో కూడా డ్రైన్ ప్రాబ్లం చెప్తున్నారు. ఆ డ్రైన్స్ కూడా మొత్తం కూడా శుభ్రంగా కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పని తెలియజేస్తాను. చెప్పారు నీళ్లు కూడా వాళ్ళకి ఒక అరగంట నీళ్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.